నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ముఖ్యమంత్రికి సిఐటియు లీడర్స్ వినతి. 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బుధవారం కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాడ గంగరాజు, జిల్లా అధ్యక్షురాలు కేపీ లలిత, సీనియర్ నాయకురాలు ప్రమీలాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది అన్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కుప్పం శాంతిపురం బహిరంగ సభల్లో మీరు మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. బకాయిలు ఉన్న బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కుప్పం ప్రాజెక్ట్ అధికారి నిరంతరం అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలకు ఇబ్బందులు గురి చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే ఒక యాప్ను పెట్టాలని, కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ మరియు సిఐటియు లీడర్స్ పాల్గొనడం జరిగింది. 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బుధవారం కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాడ గంగరాజు, జిల్లా అధ్యక్షురాలు కేపీ లలిత, సీనియర్ నాయకురాలు ప్రమీలాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది అన్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కుప్పం శాంతిపురం బహిరంగ సభల్లో మీరు మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. బకాయిలు ఉన్న బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కుప్పం ప్రాజెక్ట్ అధికారి నిరంతరం అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలకు ఇబ్బందులు గురి చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే ఒక యాప్ను పెట్టాలని, కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ మరియు సిఐటియు లీడర్స్ పాల్గొనడం జరిగింది. 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బుధవారం కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాడ గంగరాజు, జిల్లా అధ్యక్షురాలు కేపీ లలిత, సీనియర్ నాయకురాలు ప్రమీలాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది అన్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కుప్పం శాంతిపురం బహిరంగ సభల్లో మీరు మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. బకాయిలు ఉన్న బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కుప్పం ప్రాజెక్ట్ అధికారి నిరంతరం అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలకు ఇబ్బందులు గురి చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే ఒక యాప్ను పెట్టాలని,
కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బుధవారం కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాడా గంగరాజు, జిల్లా అధ్యక్షురాలు కేపీ లలిత, సీనియర్ నాయకురాలు ప్రమీలాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది అన్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కుప్పం శాంతిపురం బహిరంగ సభల్లో మీరు మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. బకాయిలు ఉన్న బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కుప్పం ప్రాజెక్ట్ అధికారి నిరంతరం అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలకు ఇబ్బందులు గురి చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే ఒక యాప్ను పెట్టాలని, కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ మరియు సిఐటియు లీడర్స్ పాల్గొనడం జరిగింది. 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బుధవారం కుప్పం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాడా గంగరాజు, జిల్లా అధ్యక్షురాలు కేపీ లలిత, సీనియర్ నాయకురాలు ప్రమీలాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది అన్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కుప్పం శాంతిపురం బహిరంగ సభల్లో మీరు మాట్లాడుతూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. బకాయిలు ఉన్న బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కుప్పం ప్రాజెక్ట్ అధికారి నిరంతరం అంగన్వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలకు ఇబ్బందులు గురి చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి ఒకే ఒక యాప్ను పెట్టాలని, కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ మరియు సిఐటియు లీడర్స్ పాల్గొనడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.